తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఒక న్యాయము ఓసీలకు ఒక న్యాయం జరుగుతుందన్న నాగరాజు గౌడ్ డోన్ పట్టణంలో బీసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సమావేశంలో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గం నుండి కమ్మ కులానికి చెందిన మీనాక్షి నాయుడు 2 సార్లు ఓడిపోయినా 3వసారి తిరిగి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి బివి జయనాగేశ్వర రెడ్డి కులమునకు చెందినవాడు. అక్కడ ఓడిపోయినా తిరిగి టికెట్ జయనాగేశ్వర రెడ్డికే కేటాయించారు. కమ్మ రెడ్డి కులాలకు చెందిన అభ్యర్థులు ఓడిపోయినా వారి టికెట్లు వారికే కేటాయిస్తున్నారు. నంద్యాల పార్లమెంటు స్థానం నుండి డోన్ నుండి కేఈ కుటుంబము కేఈ కృష్ణమూర్తి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేఈ ప్రభాకర్ కూడా డోన్ నుండి గెలుపొందారు. 2 సార్లు కేఈ ప్రతాప్ ఓడిపోతే ఆ టికెట్ తిరిగి ఆ కుటుంబానికి కేటాయించాలి. అలా కాకుండా రెడ్డి కుటుంబానికి టికెట్ కేటాయించారు. తెలుగుదేశం పార్టీలో అగ్ర కులాలకు న్యాయం జరుగుతుంది, బీసీ కులాలకు అన్యాయం జరుగుతుంది. కావున వెంటనే నంద్యాల జిల్లాలో డోన్ అసెంబ్లీ టికెట్ కేఈ కుటుంబానికి కూడా కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. అలా చేయకపోతే డోన్లో జరిగిన అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి ప్రభావం చూపుతుందని నాగరాజు గౌడ్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వహణ అధ్యక్షులు మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల కర్నూలు జిల్లాలలో తెలుగుదేశం పార్టీలో ఓసీలకి ఒక న్యాయం జరుగుతుంది, బీసీలకు ఒక న్యాయం జరుగుతుంది. అంటే ఎందుకంటున్నామంటే కర్నూలు జిల్లాలో 2 సార్లు ఆదోని నియోజకవర్గం నుంచి మీనాక్షి నాయుడు కమ్మ కులానికి చెందిన వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోతే అలా తిరిగి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ని చంద్రబాబు నాయుడు కేటాయించినాడు. అదేవిధంగా నంద్యాల జిల్లాలో 2 సార్లు బీసీ అభ్యర్థి ఓడిపోతే ఆ సీట్ని అగ్రకులాలకు కట్టబెడుతున్నాడు. అంటే బీసీలకు ఒక న్యాయము, ఓసీలకు ఒక న్యాయమా? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే నంద్యాల జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యేకు ఒక టికెట్ ఇవ్వకుండా ఆ కర్నూలు జిల్లాలో 2 సార్లు ఓడిపోయిన ఒక కమ్మ కులానికి చెందిన మీనాక్షి నాయుడికి తిరిగి ఆయన టికెట్ని 3వసారి అగ్రకులాలకే ఇస్తున్నాడు, కానీ బీసీ కులాలకు ఎందుకు ఇవ్వడం లేదు? అదేవిధంగా ఆదోనిలో ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎర్రకాడ కేశవరెడ్డి గారిని కాదని మాచాని కుటుంబానికి అక్కడ టికెట్ ఇస్తున్నారు. అట్లా వైఎస్ఆర్ పార్టీలో అగ్రకులాలకు చెందిన వ్యక్తి 2 సార్లు గెలిచిన చెన్నకేశవరెడ్డి టికెట్ని మాచాని కుటుంబానికి ఇస్తున్నాడు. 2 సార్లు ఓడిపోయిన కమ్మ కులానికి చెందిన చంద్రబాబు నాయుడు కులానికి చెందిన కమ్మ కులానికి చెందిన మీనాక్షి నాయుడు ఓడిపోతే తిరిగి 3వసారి కూడా టికెట్ ఇస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఎందుకు టికెట్ ఇవ్వడం లేదు? డోన్ నుంచి 2 సార్లు కేఈ ప్రతాప్ ఓడిపోతే ఎందుకు ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వడం లేదు? గతంలో కేఈ కృష్ణమూర్తి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు, కేఈ ప్రభాకర్ గెలిచినాడు. ఎన్నో రకాల గెలుపొందిన కుటుంబానికి ఈరోజు టికెట్ ఇవ్వకుండా అగ్రకులాల నాయకులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము ఎంతో దురదృష్టకరము. నంద్యాల జిల్లాలో ఒక బీసీకి ఒక టికెట్ ఇవ్వండి, అది డోన్ టికెట్ కేఈ కుటుంబానికి ఇవ్వండి, లేదంటే బీసీ కులాలు ఎవరికైనా ఇవ్వండి. ఒక బీసీ డోన్ ఎమ్మెల్యే టికెట్ బీసీకి ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలకు రిజర్వేషన్ లేదు, పార్లమెంట్లో రిజర్వేషన్ లేదు, అసెంబ్లీలో రిజర్వేషన్లు లేదు. రిజర్వేషన్లు లేనప్పుడు ఓసీ స్థానాల్లో ఒక టికెట్ ఇవ్వండి. నంద్యాల జిల్లాలో 7 కాన్స్టిట్యూషన్లు ఉంటే ఒకటి నందికొట్కూరు ఎస్సీ రిజర్వేషన్ అయింది. మిగతా 6 దాంట్లో 4కి 5 మందికి రెడ్లకు ఇవ్వండి, ఒక్క టికెట్ బీసీకి ఇవ్వండి. డోన్లో కేఈ కుటుంబానికన్నా ఇవ్వండి, వేరే బీసీ కులాలకన్నా ఇవ్వండి. ఇదైతే రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో జరుగుతున్నది అన్యాయం. తెలుగుదేశం పార్టీలో అగ్ర కులాల నాయకులకైతే ఒక న్యాయం జరుగుతుంది, బీసీ కులాలకైతే ఒక న్యాయం జరుగుతుంది. గతంలో డోన్ నుంచి 6 సార్లు ప్రాతినిధ్యం వహించిన కేఈ కుటుంబానికి ఈ టికెట్ ఇవ్వకపోవడం దురదృష్టకరం. లేదంటే బీసీలకు ఎవరికన్నా ఇవ్వండి, ఆడవాళ్ళకన్నా ఇవ్వండి, మగవాళ్ళకి ఇవ్వండి. బీసీ కులానికి అయితే డోన్ టికెట్ని కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఏఈ నాగరాజు నేను ఇది ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. కర్నూలు జిల్లాలో మీరు చేస్తున్న కర్నూలు జిల్లాలో అదేవిధంగా అక్కడి నుంచి ఆడ కొంతమంది ఎమ్మిగనూరు బీవీ మోహన్ రెడ్డి కూడా ఎమ్మిగనూరు ఓడిపోవడం, బీవీ మోహన్ రెడ్డి కొడుకు జయనాగేశ్వర రెడ్డి ఓడిపోవడం జరిగింది. ఆ టికెట్ని బీసీలకు ఇవ్వండి, ఎందుకు ఆయనకే మళ్ళీ తిరిగి ఆ టికెట్ని ఆయనకి ఎందుకు కేటాయిస్తున్నారు? అంటే రెడ్ల సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికే మీరు కొమ్ము కాస్తున్నారా? అంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కమ్మలు కాపులే తప్ప బీసీలు ఇంతవరకు రాజ్యాధికారం పొందలేదు. మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ముందు ఎమ్మెల్యే రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు చేయండి.
అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయండి. ఆయన మహాత్మా గాంధీ కంటే ముందు మహాత్మా బిరుదు పొందినాడు. భారత రాజ్యాంగ విజేత అంబేద్కర్ గారి గురువు. భారతదేశానికి మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె విగ్రహాలని రాష్ట్రంలో ఏర్పాటు చేయండి. శిలా విగ్రహాలను ఏర్పాటు చేయండి. ఇంతవరకు బీసీలు 136 కులాలతో రాజ్యాధికారం పొందుతున్నారు, కానీ బీసీలకైతే మీరు చేసింది ఏమీ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ టికెట్ ఇచ్చి చరిత్రకారుడైనాడు. ద్రౌపది ముర్ము ఒక దళిత కులానికి చెందిన మహిళకు భారతదేశ రాష్ట్రపతికి జగన్మోహన్ రెడ్డి గారే మద్దతు తెలిపినారు. వైఎస్ఆర్ పార్టీలో బీసీలకు న్యాయం జరుగుతుంది, దళితులకు న్యాయం జరుగుతుంది, కానీ తెలుగుదేశం పార్టీలో దళితులకు బీసీ కులాలకి న్యాయం జరగడం లేదు. నంద్యాల జిల్లాలో బీసీ కులానికి ఒక టికెట్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచైనా ఇవ్వండి. నంద్యాల, శ్రీశైలము, బనగానపల్లె, పాండ్యము, డోను ఎక్కడి నుంచైనా ఒక కులానికి బీసీ కులానికి టికెట్ ఇవ్వకపోతే 2024లో బీసీ సత్తా చాడతాం. అదేవిధంగా కర్నూలు జిల్లాలో నక్కలమిట శ్రీనివాసులు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలా. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమాన్ని చేస్తున్నాడు. గతంలో కేఈ ప్రభాకర్కి ఎమ్మెల్సీ టికెట్ పోటీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పెట్టకుండా ఏకగ్రీవం కావడానికి ప్రయత్నం చేసినారు. మేము అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాము. నంద్యాలలో బీసీ కులానికి చెందిన నక్కలమిట శ్రీనివాసులు గతంలో ఎమ్మిగనూరు స్థానం నుంచి కొంత తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆయనకు వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలి, లేదంటే ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వండి. ఇవ్వకపోతే 2024లో బీసీ సత్తా రాష్ట్ర వ్యాప్తంగా చాటుతామని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు ఏఈ నాగరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నా. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా గౌరవ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున స్వామి, నంద్యాల జిల్లా బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వనం లక్ష్మీదేవి, మల్లికార్జున స్వామి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు అన్యాయం జరిగితే ఉద్యమాన్ని చేపడతాం. 136 కులాలు ఉన్నాయి. మా 136 కులాలతోనే కమ్మ కాపులు రాజ్యాధికారం పొందుతున్నారు. మాకు నంద్యాల జిల్లాలో బీసీలకు న్యాయం జరగకపోతే 2024లో మా బీసీ సత్తా చాడతామని చెప్పి తెలియజేస్తాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.